2012లో ఈ దేవాలయము ఒక శంకర్రాజు ముఖ్య అనే వ్యక్తికి కలలో వచ్చి స్వామిని ప్రతిష్ఠ చేయాలని వచ్చిందంట. దాని గురించి ఆ శంకర్రాజు ముఖ్య గారు చైర్మన్ గారు ఇక్కడ శనేశ్వరిని స్థాపితం చేశారు. పైన 12 ఫీట్లు, కింద 5 ఫీట్లు. పైన ఆయిల్ పోయాలి, కింద బెల్లము, పూలు, పత్రి అన్నీ కింద సమర్పయాం. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము, తర్వాత విదేశాయనం పోవడానికి ఇక్కడ 7 శనివారాలు కానీ, 7 మంగళవారాలు కానీ, 7 అమాసలు కానీ, 7 పౌర్ణములు కానీ వచ్చి పూజ చేసుకుంటారు. వాళ్ళ పనులు నెరవేరుతుంటాయి. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. వాగర్త సంప్రప్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. ఓం నీలాంజన సమాభాసం రైపుత్రం యమాగ్రజం ఛాయమాత్తాన సంభూతం తం నమామి శనేశ్వరం. ప్రథమంగా ఈరోజు శ్రావణ మాసంలో శనివారముతో కూడినటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటారు. ఈ శని త్రయోదశి నాడున విశేషించి శనేశ్వర స్వామి వారికి ఎవరైతే తైలాభిషేకం పూజ కార్యక్రమాలు చేస్తారో తైలాభిషేకము, తిలా హోమము, అలాగే శనేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి బెల్లము, అలాగే ఎనుము వస్తువులు, అలాగే నలుపు వస్త్రాలు, అలాగే జిల్లెడి పూలు, ఇవన్నీ కూడా స్వామివారికి ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పణ చేసి స్వామివారికి యథాశక్తిగా తైలాభిషేకం పూజ చేసుకోవడం వలన జాతకంలో ఉన్నటువంటి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నటువంటి ఇతిబాధలన్నీ కూడా తొలగి శుభాన్ని కలుగుతుంది. అదేవిధంగా ప్రథమంగా అందరూ కూడా శనేశ్వర స్వామి వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, జాతకంలో ఎవరికైతే శని ప్రభావము ఉన్నవారు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని ఉంటుంది. ఆ జాతక ప్రభావం స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా ఏదో భయానికి గురవుతూ ఉంటారు. కానీ జాతకంలో శని అనుకూలంగా ఉండడం వల్ల విశేషమైనటువంటి భోగాలు కూడా అనుభవిస్తాము. అదేవిధంగా మనకు వైవాహిక జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శనీశ్వరుడే కలిగిస్తాడు. ప్రథమంగా మన జాతకంలో ఉన్నటువంటి శని బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి చిన్నగా శని త్రయోదశి రోజున తైలాభిషేకం పూజలు చేసుకోవడము ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరికైతే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నదో వారికి విశేషమైనటువంటి శని ప్రభావం ఉంది అని భయపడుతూ ఉంటారు. ఏదైనా విషయంలో శని అనేసరికి భయపడుతూ ఉంటారు. ఎవరికైతే ఈ ప్రభావం ఉందో వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ ఒక్క అవకాశాలని సద్వినియోగం చేసిన వారు మహోత్తమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటారు. ఎవరైతే ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేరో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే శనేశ్వర స్వామి న్యాయమూర్తి, ధర్మమూర్తి. స్వామివారికి కప్పు కూడా ఉండదు. ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో ఆ స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే అబద్ధాలు చెప్పినా, అధర్మం చేసినా, అన్యాయం చేసిన స్వామివారికి కోపం వస్తూ ఉంది. అలాగే శనేశ్వరుడు రాజకీయానికి ప్రాముఖ్యత. అలాగే రాజకీయంలో అభివృద్ధి కావాలన్నా ఈ శని యొక్క అనుగ్రహత ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అలాగే సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తెలిపోటకై శని త్రయోదశి రోజున, శనివారం రోజున స్వామివారికి తైలాభిషేక హోమ కార్యక్రమాలు చేసుకోవడం వలన శుభాన్ని కలుగుతుంది. మదనపల్లి గ్రామము, జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామి దేవాలయము, శంషాబాద్. శనిగ్రహ ప్రభావం ఉన్నటువంటి వారు శనేశ్వర స్వామి దేవాలయంలో నిర్మాణంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో కూడా అందరికి కూడా ఈ యొక్క అవకాశము దేవాలయం నిర్మాణంలో ఉన్నది. కావున దాతలు కూడా వస్తు రూపేణ, ధన రూపేణ, అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఒక వస్తువు దేవాలయంకి ఉపయోగపడుతుంది అంటే అది ఇచ్చినా కూడా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే వయోవృద్ధులకు, అలాగే తల్లిదండ్రులకు సేవ చేసినచో శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, శని ప్రభావం ఉండదు. అదేవిధంగా మీ అందరికి కూడా
అతి సమీపంలో శనీశ్వర స్వామి దేవాలయం ఉన్నది. శంషాబాద్కి దగ్గరలో బెంగళూరు హైవేలో ఉన్నది. సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి 12.5 అడుగులు ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి దేవాలయం సందర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహంకి పాత్రలు కాగలరు. సంప్రాప్తి శని పూజాంచ శని జ్ఞానం ప్రవక్ష్యామి మమ గానః వీరోప ఉపశాంతి. దిష్టి దోషం కోసం గంధ దోషం కోసం టెంకాయ తీసుకోండి. అయ్యా మంత్రం చదివిన వారు మాత్రమే చెప్పండి మామా. రాముడు నామదేశ్యాం గమ నామదేశ్యం గమనమస్యాం విగ్రహ